Hi, this is Srinivas. This is my first video. Welcome to Vasu Vlogs. యాక్చువల్లీ నాకు ఈ వీడియోస్ చేయటం, యూట్యూబ్ చేయటం నాకు అలవాటు లేదు. నాకు ఎలా చేయాలో కూడా తెలియదు యాక్చువల్గా. బట్ ఏదైనా ఒక విషయం మాట్లాడదామని చెప్పేసి ఫస్ట్ టైం కొంచెం నర్వస్గా ఉంది, టెన్షన్గా కూడా ఉంది వీడియో చేయడానికి. అది నన్ను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ చేద్దామా వద్దా అని ఆలోచించి ఎస్ ఫైనల్గా చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా. నేను పెద్దగా చదువుకోలేదు, నా తప్పులుంటే మాటల్లో క్షమించండి. బై నేనేం మాట్లాడదలుచుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మేబీ ఒక ఈ మంత్ ఎండింగ్లోనే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనుకుంటా. డేట్ నాకు కరెక్ట్గా తెలియదు. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఈ మధ్య మా కొలీగ్ ఒక అతను వాళ్ళ బాబు ఇట్లా నర్వస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి ఏదో డిస్కషన్లో టాపిక్ వచ్చింది. ఇట్లా వాడు బాగా చదువుతాడు, బట్ ఎందుకు బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, వాడిని చూస్తే నాకు టెన్షన్ వస్తుందని చెప్పేసి బాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు అనిపించింది, ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇది ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి ఈ వీడియో, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనగానే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. అలా కాదు, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి యూనిట్ టెస్ట్లని, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లని, లాస్ట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు మీ లైఫ్లో ఫస్ట్ క్లాస్ నుంచి. బట్ ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేసరికి కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నట్టున్నారు, టెన్షన్ పడుతుంటారు యాక్చువల్గా. అయితే అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోంచి ఏదో పెద్ద ఎగ్జామ్ రాస్తున్నాము, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాము, ఇది లేకపోతే మన లైఫే లేదు, ఇది ఫెయిల్ అయితే మార్క్స్ సరిగా రాకపోతే మన పేరెంట్స్ కొడతారేమో, చుట్టాలకి ఫేస్ చేయలేమేమో అని చెప్పేసి మీరు కష్టపడి చదివింది కూడా ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి ఆ టెన్షన్తో మీ మైండ్లోంచి ఈ టెన్షన్ డామినేట్ చేయటం వల్ల మీరు చదివిన సబ్జెక్టు సగం డైవర్ట్ అవుతుంది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంట్ని, బిలో యావరేజ్ స్టూడెంట్ని. కాకపోతే చదువుకున్నాడు చెప్పాలి, బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు చెప్పాలి అనుకుంటే కరెక్ట్ కాదు. ఒక మంచి మాట ఎవరు చెప్పినా ఉపయోగపడితే, 10 మందికి ఉపయోగపడితే సో హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి ఆ నర్వస్ని తీసేయండి, ఆ టెన్షన్ తీసేయండి. ఆ టెన్షన్ని తీసేస్తే మీరు సగం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనకి చదివే సర్వస్వం కాదు, చదివే జీవితం కాదు, దాని మించి చాలా ఉన్నాయి. అది మీకు అనుభవం కొద్దీ తెలుస్తుంటాయి. అది మీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్లో ఏదైనా కానీ తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ సరిగా రాకపోవటం వల్లనో, లేదా ఫెయిల్ అవటం వల్లనో మీ జీవితం ఆగిపోద్ది అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఓకే, మనకి దీని మించి ఇంకా చాలా లైఫ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చదివిన చదువుని మైండ్లో పెట్టుకొని, ఎస్ నేను బాగా చదివాను, నేను రాయగలను, మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ మైండ్లో ఏదైతే ఉన్నదో దాన్ని పేపర్ మీద పెట్టండి, ఇంప్లిమెంట్ చేయండి. సో మార్క్స్ పక్కనోడు ఎలా చదువుతాడు, వాడిని డామినేట్ చేయాలి, వాడికి మించి మార్కులు రావాలి, ఇవన్నీ వద్దు. ఎందుకు వద్దన్నా అంటే
చాలామంది పేరెంట్స్ కానీ తెలుసో తెలియకో చెప్పే మాట అది. వాడిని చూసి నేర్చుకోరా, వీడిని చూసి చదువుకోరా అని చెప్పేసి చాలా అంటుంటారు. సో అవేమన్నా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమొచ్చు, మీ టాలెంట్ ఏంటి, మీరేం చేయగలరు, మీరేం చదివారు అనేది అనేది అది పేపర్ మీద పెట్టండి. ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా